ఓటు అయితే ఇప్పుడే వేయడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఇంకా ఓటు వేయవలసిన వాళ్ళండి. సిక్కులు ఎత్తే అలాగా ఎక్కడికి వెళ్ళి ఓటు ఎత్తగలేదు తల్లి. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడు లేని మా ఆవిడ నా పక్క వచ్చింది ఏంటని ఆలోచిస్తున్నారండి. ఈరోజు అయితే ఎలక్షన్స్ కదండి, ఎలక్షన్స్ అయితే ఓటు వేయడానికి అయితే వెళ్తున్నామండి. అందుకని స్లిప్పు అలాగే ఆధార్ కార్డులు అయితే తీసుకెళ్తున్నామండి. అక్కడ ప్రూఫ్స్ కోసం అయితే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకురామన్నారండి. నేనైతే పాన్ కార్డు తీసుకుని మా ఆవిడ ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్తున్నామండి. ఈ ఎలక్షన్ ఎవరో సీరియస్గా అయితే తీసుకోవద్దండి. పార్టీ ఫీలింగ్స్ అయితే ఉంటాయి కానీ స్నేహితులతోటి బంధువులతోటి ఎవరితో కూడా దెబ్బలాట అయితే పెట్టుకోవద్దండి. ఎలక్షన్స్ వస్తుంటాయి వెళ్తున్నాయండి, కానీ ఎవరైతే వీటిని సీరియస్గా తీసుకుని వారితో గొడవ అయితే పడొద్దని నా మనమండి. ఇప్పుడైతే మేము ఓటు వేయడానికి వెళ్తే ఎలక్షన్ బూత్కి అయితే వెళ్తున్నామండి. అది నాకు ఇష్టమా ఏంటి ఇష్టం పుట్టా ఇష్టమా ఏంటి బైక్ లేదు మీరేది ఇమీడియట్ సెకండ్ లగాలి ఎవరు మొత్తం ఇమీడియట్ కార్లో ఆటోలు మొత్తం ఇమీడియట్ పార్కింగ్ లో నడిచినారు మీకు ఓటు అయితే ఇప్పుడే వేయడం జరిగిందండి. మా నాన్న అయితే లోపలికి అయితే తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన తర్వాత మా నాన్నతో పాటు నేను కూడా అయితే ఓటైతే వేసానండి. మా అమ్మ మా నాన్న నేను ముగ్గురు వేసాం. మా ఆవిడైతే ఓటు వేయడానికి వెళ్ళింది. బాటిల్ మంచిల బాటిల్ ముగ్గురు అయితే ఓటు వేయడం జరిగిందండి. ఇటు చూడు నాన్న పైకి. సిక్కులు ఎత్తే అలాగా ఎక్కడికి వెళ్ళి ఓటు ఎత్తగలేదు తల్లి. అమ్మ లైన్లో ఉంది అక్కడ ఓటు ఎత్తగే. వెళ్ళి చెల్లిని తీసుకురా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ లైన్లో ఉంది అక్కడ ఎత్తగే. వెళ్ళి కూర్చో చెల్లి. నేనైతే ఓటేసానండి. దేవుడి దయ వల్ల మా నాన్న మా అమ్మని తీసుకెళ్ళినప్పుడు నేను కూడా ఓటైతే వేసాను. జనం అయితే ఇంకా ఖాళీ లేరండి. టైం వచ్చేసి 6:29 అయితే అయింది. ఇంకా జనం చూడండి ఒకసారి ఎలా ఉన్నారో. వాళ్ళందరూ కూడా ఇంకా ఓటు వేయవలసిన వాళ్ళండి. పొద్దున్న ఎంత జనం ఉన్నారో సాయంత్రం 3 దగ్గర నుంచి అయితే ఇంకా జనం అయితే పెరిగారండి. జనం ఇంకా చాలామంది వేయవలసి ఉన్నారు. మరి టైం ఎంత అయిద్దో తెలీదండి. హాయ్ అండి, నిన్న సాయంత్రం 6 అయితే ఇంకా జనం అయితే ఉన్నారు కదండి. మీరు చూశారు కదండి, నేను చూపించాను కదండి మీకు. తర్వాత రాత్రి ఎలక్షన్ అయ్యే టైం అయితే మాత్రం 9 నుంచి 9:30 లోపు అయితే అయిందండి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా అయితే జరగలేదండి. ఈ చుట్టుపక్కల కూడా నాకు తెలిసి అయితే అలాగైతే జరిగి ఉండదు. ఇప్పటి వరకు నేను చూసిన ఎన్నికల్లో అయితే ఇదేనండి. 6-6:30 అయితే ఎన్నికలు అయితే క్లోజ్ అయిపోతాయి కదండి. కానీ మా ఊర్లో అయితే మాత్రం 9:30 అయితే అయిందండి. ఆ 9:30 తర్వాత కూడా చాలా జనం అయితే వచ్చారండి. రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వచ్చిన తర్వాత జనం ఎక్కువ ఉన్నారని వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం అలా జరిగిందండి. సరే జనం తగ్గారు కదా అనుకుని కొంతమంది అయితే రావడం జరిగిందండి. కానీ అప్పటికే ఎవరైతే గ్రౌండ్లో ఉన్నారో వారందరికీ కూడా స్లిప్పుల రూపంలో రాసి ఆ స్లిప్పులు అయితే ఇచ్చారండి. ఆ స్లిప్పులు లేకుండా తర్వాత ఎవరైతే వచ్చారో, స్లిప్పులు అంటే మన ఎన్నికలప్పుడు ఇస్తారు కదండి స్లిప్పులు, ఆ స్లిప్పులు కాదండి.
గ్రౌండ్లో ఉన్నవారికి చిన్న స్లిప్లో ఒక నెంబర్ అయితే రాసి ఆ గ్రౌండ్లో ఉన్నవారికి అయితే ఓటు వేయించారండి రాత్రి. తర్వాత ఎవరైతే ఎన్నికల స్లిప్పు ఆధార్ కార్డు తీసుకొచ్చినా సరే వాళ్ళైతే లోపలికైతే అలౌ చేయలేదండి. ఈ విధంగా మా ఊర్లో అయితే ఎన్నికలు అయితే ముగిసిందండి. ముగిసేసరికి 9:30 అయితే అయిందండి. మీ ఊర్లో టైం ఎంత అయిందో కామెంట్ ద్వారా తెలియజేయండి.